అనంతపురం జిల్లా కోర్టు వద్ద పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తోపుదుర్తి రాజాను చూసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కోర్టు ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చెదరగొట్టారు పోలీసులు. అనంతపురం జిల్లా కోర్టు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఈ ఘటన అంతా కూడా పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగిందనే చెప్పొచ్చు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంలో తోపుదుర్తి రాజాను చూసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కోర్టు ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, ప్రస్తుతం కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకు పోలీసులు అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది? అనుష్ఠి, అనంతపురం జిల్లా పోలీసుల వైఖరి అడుగడుగునా వివాదాస్పదమవుతోంది, చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి 2 సంవత్సరాల కిందట మహేష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకవైపున రైల్వే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే ఆగమేఘాలపైన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేయడం, అదేవిధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజా పైన కేసు నమోదు చేయడం, ఆయన్ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందట అనంతపురం కోర్టులో తోపుదుర్తి రాజాని హాజరుపరిచిన నేపథ్యంలో ఇది అక్రమ అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక రకంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు శ్రేణులను పూర్తి స్థాయిలో చెదరగొట్టారు. వారిని బలవంతంగా కోర్టు నుంచి బయటకు పంపించేశారు. వారిపైన దౌర్జన్యం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పలువురి పైన చేయి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తోపుదుర్తి రాజా పైన కక్ష సాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎందుకంటే 2 సంవత్సరాల కిందట ఒక కేసు ఆధారంగా ఆయన అరెస్ట్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తోపుదుర్తి కుటుంబం పైన టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎందుకంటే ఇటీవలే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మ్యాన్లను రద్దు చేయడం, అదేవిధంగా ఇప్పుడు తాజాగా తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ని అరెస్ట్ చేయడం ఒకటి తర్వాత ఒకటి జరుగుతుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రాప్తాడు ఎమ్మెల్యే సునీత ఒత్తిడితోనే పోలీసులు ఇట్లాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుష్ఠి, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. Hey,